ఎడ్జిబాస్టన్తో పోల్చితే లార్డ్స్లో భారత్కు మెరుగైన రికార్డే ఉంది. ఇంగ్లాండ్తో లార్డ్స్లో ఆడిన చివరి 3 టెస్టుల్లో 2 గెలిచింది. ఇది భారత్కు కిక్కిచ్చే విషయమే. అంతేకాదు ఈసారి లీడ్స్లో ఓడినప్పటికీ ఎడ్జిబాస్టన్లో భారత్ చెలరేగిపోయింది. తొలిసారి బర్మింగ్హామ్ కోటను బద్దలుకొట్టింది. సిరీస్ను 1-1తో లెవెల్ చేసింది. లార్డ్స్లోనూ గెలిస్తే భారత్ ఆధిక్యం 2-1 అవుతుంది. సిరీస్లో ముందంజ వేయడంతో పాటు చరిత్రను తిరగరాసేస్తుంది. లార్డ్స్లో భారత్ ఎప్పుడూ బ్యాక్ టు బ్యాక్ టెస్టులు గెలవలేదు. అయితే కుర్రాళ్లతో ఉన్న భారత జట్టు ఇప్పుడు ప్రత్యేకంగా కనిపిస్తోంది. సంచలనాలకు సిద్ధమంటోంది. ఇంగ్లాండ్పై ఎడ్జిబాస్టన్లో గెలిచిన జోష్లో ఉంది. లార్డ్స్లోనూ భారీ అంచనాల మధ్యే బరిలో దిగుతోంది. దీంతో చరిత్ర సృష్టించే సమయం వచ్చిందని అభిమానులు అంచనాలు పెంచేసుకుంటున్నారు. అయితే లార్డ్స్లో ఓవరాల్గా గొప్ప రికార్డులేమీ లేవు. ఇప్పటివరకు ఈ గ్రౌండ్లో భారత్ 19 మ్యాచ్ల్లో బరిలోకి దిగింది. 3 మ్యాచ్ల్లో గెలిచింది. 12 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 4 మ్యాచ్లు డ్రా అయ్యాయి. లార్డ్స్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య చివరిగా 2021లో టెస్టు జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తరఫున కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ అద్భుతంగా రాణించారు. కేఎల్ రాహుల్ 129, రోహిత్ శర్మ 83 పరుగులు సాధించారు. దీంతో భారత్ 364 పరుగులు చేసింది. జేమ్స్ ఆండర్సన్ 5 వికెట్లు సాధించాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ 391 పరుగులు కొట్టింది. జో రూట్ 180, బేర్స్టో 57 పరుగులు సాధించారు. ఇంగ్లాండ్కు 27 పరుగుల ఆధిక్యం దక్కింది. 4 వికెట్లతో భారత్ తరఫున సిరాజ్ బెస్ట్ బౌలర్గా నిలిచాడు. సెకండ్ ఇన్నింగ్స్లో రహానే 61, షమి 56, బుమ్రా 34 పరుగులు సాధించడంతో భారత్ 8 వికెట్లకు 298 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి ఇంగ్లాండ్కు 271 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. 272 పరుగుల టార్గెట్ చేజ్లో భారత బౌలర్ల దెబ్బకు ఇంగ్లాండ్ కుప్పకూలింది. 120 పరుగులకే ఆలౌట్ అయింది. మహమ్మద్ సిరాజ్ 4 వికెట్లతో మరోసారి భారత్ తరఫున బెస్ట్ బౌలర్గా నిలిచాడు. 2021లో సాధించిన విజయం స్ఫూర్తితో ఇప్పుడు మరోసారి రాణించాలనే పట్టుదలతో ఉంది భారత్. అందుకు తగినట్టే శుభ్మన్ గిల్ సేన ఊపు మీదుంది. బ్యాటింగ్లో బలంగా కనిపిస్తోంది. కరుణ్ నాయర్, సాయి సుదర్శన్ మినహా అందరూ దూకుడు మీదే ఉన్నారు. లోయర్ ఆర్డర్ కూడా బలపడింది. గత మ్యాచ్లో జడేజా, వాషింగ్టన్ సుందర్ హిట్ అయ్యారు. బౌలింగ్లోనూ శుభ్మన్ గిల్ సేన అద్భుతంగా కనిపిస్తోంది. బుమ్రా, సిరాజ్, ఆకాష్ దీప్తో బీభత్సంగా ఉంది. మరోవైపు సిరీస్లో మళ్లీ పుంజుకోవడంపై ఇంగ్లాండ్ ఫోకస్ చేసింది. గ్యాప్ తర్వాత స్టార్ బౌలర్ ఆర్చర్ కూడా తుది జట్టులోకి వచ్చాడు. దీంతో లార్డ్స్ వార్ ఆసక్తి రేపుతోంది.